ఎస్ సురేష్ గారు చెప్పండి. మెల్లిమెల్లిగా కూడా ఈ ఉద్యమము తారాస్థాయికి చేరుతుంది. ఏకంగా పార్లమెంట్ ముట్టడి, పార్లమెంట్ సమావేశాలు వాయిదా వరకు వచ్చింది అనంటే, సో ఏం చేస్తోంది కేంద్ర ప్రభుత్వము? ఎందుకు సరైన చర్యలు వాళ్ళ డిమాండ్లను తీర్చలేకపోతుంది అంటే ఏం చెప్తారు? అసలు కాక్రోచ్ జనతా పార్టీ అనేది న్యాయపరంగా పోరాటం చేస్తుంది అని బీజేపీ అనుకుంటుందా లేదా? ఈ దేశంలో నరేంద్ర మోదీ గారిని ప్రభుత్వాన్ని దించాలి, లేకపోతే ఈ ప్రభుత్వంలో విధ్వంసంగా ఈ భారతదేశాన్ని విధ్వంసంగా సృష్టించి వివిధ అల్లర్లు సృష్టించాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు వివిధ రూపాలని మార్చుకొని ఈ విధంగా వస్తున్నట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ కాక్రోచ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో గతంలో అతడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చాలా విషయాలలో కేసులు మోపబడినటువంటి వ్యక్తి. అదే విధంగా కొంతమంది ఎవరైతే ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ఫౌండర్ తో పాటు ఇంకొంతమంది వివిధ ఒక యూట్యూబర్ కావచ్చు, ఇంకో కొంతమంది కావచ్చు, విదేశాల్లో ఉండి వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉండి వాళ్ళని రెచ్చగొడుతూ, అంటే నేపాల్ తరహాలోనే ఈ భారతదేశాన్ని ఒక కుట్రపూరితంగా ఈ దేశాన్ని వివిధంగా విభజించాలి, ఈ దేశంలో విధ్వంసం సృష్టించాలనే విధంగా వీళ్ళు అల్లరి సృష్టిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. పాయింట్ 1. రెండోది ఏంటంటే ఎవరైనా భారతదేశంలో ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరైనా నిరసన వ్యక్తం చేయొచ్చు, ఎవరైనా ఆందోళన వ్యక్తం చేస్తే దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ కాక్రోచ్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు గత కొంతకాలంగా అక్కడ రికార్డు డ్యాన్సులు వేసుకుంటూ, లేకపోతే వేరే జంతర్ మంతర్ దగ్గర వేరే రూపాలను డ్యాన్స్ వేసుకుంటూ, అంటే ఒక ఆందోళన కాకుండా వాళ్ళ సరదా కోసం సృష్టిస్తున్నట్టు, వాళ్ళ ఆ సరదాను తీర్చుకోవడం కోసం సృష్టిస్తున్నట్టు ఆ విధంగా, అంటే అక్కడ కొంతమంది సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకుంటూ, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేను ఆ విషయం చెప్పదలుచుకున్నాను. అంటే ఇది కంప్లీట్ గా దేశ పరువుని, ఈ దేశ వ్యవస్థని తప్పుదో పట్టించే విధంగా చేస్తున్నట్టు అర్థమవుతుంది. గతంలో అన్నా హజారే గారు ఒక ఉద్యమం చేపట్టినప్పుడు అక్కడ నుంచి ఒక తప్పుడు భావాన్ని, తప్పుడు వ్యవస్థని నిర్మించుకున్నటువంటి ఎవరైతే మాజీ ఢిల్లీ సీఎం గారు మనకు తెలుసు, ఆమ్ ఆద్మీ పార్టీని వ్యవస్థాపక చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా చేశారో మనందరూ తెలుసు. అన్నా హజారే పదే చెప్పారు, ఇట్లాంటి ద్రోహుల్ని నమ్ముతూ ఇదంతా వాళ్ళ స్వార్థం కోసం వెలబిస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, జనాలకు గొప్ప ఉద్యమ నేపథ్యంగా, అంటే పొలిటికల్ ఒక వెనుక పొలిటికల్ గా రావాలి, నేను సీఎం కావాలి, నేను పిఎం కావాలని ఒక దురుద్దేశంతోనే అన్నా హజారే దగ్గర చేరి ఆ ఉద్యమం చేసి తర్వాత ఏం చేశారో మనం అందరం చూసినాం. ఆ తర్వాత అన్నా హజారే నుంచి ఎప్పుడు చెప్పినా అన్నా హజారే చెప్పినాక తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎవరైతే గొప్ప ఉద్యమం సృష్టించారో అందరూ కూడా పక్క పోవడం చూసినాం. అంటే కేజ్రీవాల్ లాంటి వారు, లేకపోతే ఇంకో కొంతమంది రాహుల్ గాంధీ లాంటి వారు, వీళ్ళందరూ కూడా దీని వెనక ఉండి ప్రోత్సాహం సృష్టిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. అంటే సురేష్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఆ సభ్యులందరూ కూడా ఓకే, గతంలో ఒక పార్టీకి పనిచేసిన వాళ్ళు కావచ్చు, కాకపోతే కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి యువత చాలా మందికి, అంటే కేవలం ఒక సోషల్ మీడియా వేదిక కూడా, ఇన్స్టాగ్రామ్ అనే వేదికలో అకౌంట్ క్రియేట్ చేసిన వారం 10 రోజులలోనే ఏకంగా 2,20,00,000 మంది జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అది 2,30,00,000 మందికి పైగా కూడా అందులో జాయిన్ అయ్యి పోరాటం చేస్తున్నారు. అంటే సాధారణంగా రాజకీయాల వెనుక ఉండి జెండా లూపుతూ ఉన్న వ్యక్తులు కాదు ఈ కాక్రోచ్ జనతా పార్టీలో, చదువుకున్న విద్యావంతులు ఉన్నారు, వాళ్ళ ఆవేదన వెల్లడిస్తున్నారు. ఏదైతే దానికి సంబంధించినటువంటి నీటి పేపర్లు లీక్ అయ్యాయి అవన్నీ కూడా మీరు వాళ్ళని కూడా రాజకీయ పరంగా కూడా అటాచ్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేమేమంటున్నామంటే, అంటే ఒక ఆందోళనని ఇది విధ్వంసంగా భారతదేశంలో ఆ ఒక్క మైండ్ సెట్ ని, ఆ ఒక్క ఆలోచనని తప్పుపడుతున్నాం. అసలు ఫౌండరే తప్పైనప్పుడు, ఫౌండరే ఒక దురుద్దేశంతో వస్తున్నప్పుడు ఆ ఉద్యమం ఎట్లా కరెక్ట్ వేలో పోతుంది అంటున్నా. ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా వింగ్ లో పనిచేసినటువంటి వ్యక్తి, అతనికి గవర్నమెంట్ చాలా సాలరీ ఇచ్చింది, కొన్ని కాంట్రాక్టులు ఇచ్చింది సోషల్ మీడియా పరంగా. అతని మీద ఢిల్లీలో కేసులు కూడా కావడం జరిగింది. మోదీ డమ్మీ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ని నిర్మించిండు. అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిండు. నరేంద్ర మోడీ అన్నని మాటలు కూడా అన్నానని చెప్పేసి సృష్టించినటువంటి ఎవరైతే ఆ ఫౌండర్ ఉన్నాడో
ఇవాళ మేము చూసినాం ఇన్స్టాగ్రామ్ లో చాలా చూసినాం వివిధ దేశాల్లో ఎవరైతే భారతదేశం అంటే పడనటువంటి దేశాల నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారు. చైనా వాళ్ళు ఫాలో అవుతున్నారు, పాకిస్తాన్ ఫాలో అవుతున్నారు. దాన్ని బట్టి అసలు ఇదే పెద్ద ఉద్యమం, ఈయన ప్రధానమంత్రి కాబోతున్నాడు అనుకోలేం కదా. అంటే ఆన్లైన్ Okay. ఎన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయొచ్చు, ఎంతో మంది ఫేక్ పర్సన్స్ ఉండొచ్చు. నేను ఉద్యమం చేయడం తప్పనట్లేను, కానీ ఉద్యమం పేరు మీద భారతదేశం గొప్పతనాన్ని, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ చూడండి మోదీ గారు, ఈ నరేంద్ర మోదీ గారు భారతదేశ గొప్పతనం ఎంత గొప్పగా ఉందంటే వీళ్ళు ఆందోళన చేస్తున్నా కూడా ఎప్పుడు వీళ్ళని